దానికి మొగుడు మీద సొసైటీ మీద ప్రజల మీద ప్రేమ తొక్క ఏమి లేదు. కాదండి ఇప్పుడు ఆవిడ ప్రశ్న ఇస్తున్నారు, మీ రిలేషన్ ని మీరేమని చెప్తారు? మా రజనీ గారు మీ ఆడియో మ్యూట్ లో ఉంది, రావట్లేదు. నేను రిలేషన్ ని ఏమని చెప్పడం, నేను రిలేషన్షిప్ నేను కరెక్ట్ నేను చేశాను అనట్లేదు. ఈవిడ ఎంత చేసి అధిష్టానం దగ్గర మీరు కరెక్ట్ కాదండి, మీ రిలేషన్ ని మీరేమని ధృవీకరించుకుంటారనేది ఆవిడ అడుగుతున్నారు. రాష్ట్రానికి ఏం మంచి జరిగిద్దమ్మా? ఆపాలి కదా, ఇతని పరిపాలన ఆపాలి కదా. ఇంట్లో వాళ్ళకి న్యాయం చేయలేనప్పుడు వీధిలో న్యాయం చేస్తారా అని అధిష్టానం దగ్గరికి తీసుకెళ్లాల్సిందే కదా. నిర్ణయం తీసుకోలేదు, అధిష్టానానికి తెలుసు. ఈవిడ చెప్తున్న ఫాల్స్ ఎలిగేషన్స్. వాళ్ళు ఇంటెలిజెన్స్ అనేది ఒకటి ఉంటారు కదా, ఇంటెలిజెన్స్ ఎంక్వైరీ చేసుకుంటారు కదా. చేసింది మీరు పోయి దువ్వాడ శ్రీనివాస్ గారికి రాఖీ కట్టండి, రక్షాబంధన్ చేయండి. మా సొంత సోదరుడు, ఈవిడ నిందలేసిందని ఆవిడ చేత్తో కాదు చెప్పుతో కొట్టండి. అదే ఇంట్లో ఉంటాను, నాకు వేరే దిక్కు లేకుంటాను, దీన్ని అడల్టరీ అనుకోండి అంటూ మీరు ధృవీకరిస్తూ ఆవిడ నింద వేసిందంటే అది ఎలా మాట్లాడతారు మీరు? మీరు సొంత సోదరుడు ఇప్పుడు మీకు ఎవరైనా వచ్చి ఎవరితోనే రిలేషన్షిప్ కాంప్లెక్స్ మీ హస్బెండ్ వదిలేస్తే మీకు అతనికి ఫ్రెండ్షిప్ ఉంటే మీరు ఏం చేస్తారు? అరే ఫ్రెండ్షిప్ ఎందుకు ఉంటారండి? రాజకీయాల్లో ఎంతో మందితో ట్రావెల్ చేస్తారు, చేసిన ప్రతి వాడితో రిలేషన్షిప్ మెయింటైన్ చేయరు. ఈవిడ క్రియేట్ చేయకూడదు, రిలేషన్షిప్ ని ఈవిడ క్రియేట్ చేయకూడదు. ఈవిడ ట్రావెల్ చేసిన ప్రతి ఒక్క లేడీతో రిలేషన్షిప్ ని ఆవిడ క్రియేట్ చేయకూడదు. అది అయ్యో రాజకీయ అంటే ఇప్పుడు మీ భర్తతో మీరు దూరంగా ఉన్నారు కాబట్టి ఎందుకు ఏదో భర్తకి రాజకీయంలో సహాయం చేయమనింది, నాకు బయటకు వచ్చి మాట్లాడడం చేత కాదు, నిలబడమనింది, మంచి పదవి ఇచ్చింది. రజనీ గారు ఆవిడ నన్ను పిలిచింది హస్బెండ్ తో ట్రాప్ చేయడానికి. తర్వాత మాకు తెలిసిందమ్మా, పడిన వాళ్ళకి తెలుస్తుందమ్మా, ఇక్కడ డెప్త్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. బయట చూసి మీరు మాట్లాడి మీరు బయట విన్నదంతా మాట్లాడడానికి అందరూ మాట్లాడేస్తారమ్మా. నేను కూడా ఎవరి మీద ఇష్టం వచ్చినట్టు ఫాల్స్ ఎలిగేషన్స్ నేను చేయగలనమ్మా. నేను అంత చదువు లేని సంస్కారహీనరాలు కాదు. నేను ఒక బిఎస్సీ బయోటెక్నాలజీ గ్రాడ్యుయేట్, నేను ఒక లా స్టూడెంట్ ని. నేను అంత ఫాల్స్ ఎలిగేషన్స్ నేనేం చేయడానికి నేను అంత మరి క్యారెక్టర్లెస్ అమ్మాయినేం కాదు ఆవిడ చేసినట్టు. ఆవిడ నన్ను తేవడమే ఈ రాజకీయంగా ఇవన్నీ ప్లాన్ చేసుకొని ఇవి ఒక సీన్ క్రియేట్ చేయడానికి అక్కడ అధిష్టానం దగ్గర ఎందుకు పడ్డారు ఆ ప్లాన్ లో? అన్నాని ఎందుకు సంపాదించలేకపోయారు? శ్రీనివాస్ అన్న నాకు సహాయం చేయండి అన్న ఎందుకు అనలేకపోయారు? మాకంటూ వరసలు ఏడుస్తాయమ్మా, మాకంటూ వరసలు ఏడుస్తాయి. నేను హనుమంతు కాసేపు పోతున్నాం, అతను దువ్వాడంటే భరతమాకపోతే మాకంటూ వరసలు ఏడుస్తాయి. మాకు మా మామయ్య గారి వాళ్ళకి వాళ్ళకు రిలేషన్షిప్ వరసలు ఏడుస్తాయి. వరసలు లేనివాడికి అన్న, వరస ఉన్నవాడికి బావ పిలిచే కమ్యూనిటీలో మేము లేము. మా కమ్యూనిటీ కొంచెం వరసలు ఏడుస్తాయమ్మా. అన్నకి అన్న బావైనా తండ్రితో సమానమే కదమ్మా. మన భర్త తప్ప పక్కింటోళ్ళందరూ తండ్రి సమానులు అన్న సమానులు అంటారు కదా. ఇప్పుడు ఆవిడ కరెక్ట్ అని నేను చెప్పట్లా, నేను కూడా తండ్రి సమానురాలనే, నేను కూడా నా తండ్రి సమానులనే నేను కూడా చెప్పానమ్మా. మామూలుగా ఇవన్నీ మాకు ఆలోచనలు అవి లేవు. ఇప్పుడు క్రియేట్ సరే ఇప్పుడు బయటపడ్డాక మాధురి గారు మాధురి గారు ఇప్పుడు మీ భర్తతో మీరు లేరు కాబట్టి, అక్కడికి మీ భర్త మీతో లేరు అంటున్నారు కాబట్టి ఇప్పుడు మీరు దువ్వాడ శ్రీనివాస్ గారితోనే ఉండదలుచుకున్నారా? మీరేం చెప్తున్నారు? శ్రీనివాస్ గారు ఈవిడ చేసిన రచ్చ ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నారే నిజంగా ఉంటాయి. మీరు లా స్టూడెంట్ అంటున్నారు కదా. కాదండి, చట్టం ఎలా ఒప్పుకుంటుందనే విషయం మీకు తెలిసి ఉండాలి కదా. మీరు లా స్టూడెంట్ అంటున్నారు. చట్టం ఒప్పుకోదు కాబట్టే నేను ఏ రోజు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, ఆవిడ దగ్గరికి వెళ్ళలేదు. నేను మీ ఆస్తులు కావాలని అడగలేదు, మీ అంతస్తులు కావాలని అడగలేదు. తిరిగి నా డబ్బులే ఖర్చు పెట్టుకొని నేనే చేసుకొని నేను తనకి అండగా తోడుగా నిల్చున్నాను. ఇప్పుడు మొత్తం రోడ్డు పాలు చేసింది, మొత్తం రోడ్డు ఎక్కించింది, మొత్తం అన్ని ఫ్యామిలీస్ పొరుగు గంగలో కలిపింది. ఇప్పుడు డైవర్స్ ఇస్తారు, డైవర్స్ ఇచ్చాక మేము పెళ్లి చేసుకుంటాం. సరేనా? మీరు ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు, అదే కదా? మరి ఇప్పుడు ఇంకేం చెయ్యాలి? 4 రోజుల నుంచి ఫోన్ ఓపెన్ చేస్తే మాధురికి దువ్వాడ శ్రేణికి సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే అదే, టీవీ ఓపెన్ చేస్తే అదే. ఇప్పుడు ఆవిడ అలిగేషన్స్ అవే కదా మొత్తం అంతా. మరి వీడియోస్ ఎప్పుడైనా డిలీట్ అవుతాయా? ఫ్యూచర్ లైఫ్ లాంగ్ ఉంటాయి కదా. ఏ రోజు నా పిల్లలు పెద్ద చూసినా ఇవే ఉంటాయి. మరి అదందుకు అదే నిజం చేసేసి నా పిల్లలు కూడా ఈ భవిష్యత్తు ఇక్కడి నుంచి ఇదే కంటిన్యూ చేసి ఇదే చేద్దామని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు ఈ వీడియోస్ మీరు పెట్టిన వీడియోస్ అన్ని డిలీట్ అవుతాయా? మీ భర్త